హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను క్రియేషన్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీతో ఒక స్వీట్ మెమరీ షేర్ చేసుకోబోతున్నాను. అది వచ్చేసి ఏంటంటే, మేము అరుణాచలం ట్రిప్ వెళ్ళామన్నమాట 1 year బ్యాక్. అక్కడ అనుకోకుండా బయలుదేరి వెళ్ళాము. బట్ జర్నీ అంత బాగా జరిగింది. ఇదిగో ఈ తమిళనాడు స్టేట్లో వస్తుంది కదా, అది పెద్ద తిరుపతి నుంచి బస్సులో వెళ్ళామన్నమాట మేము అనుకోకుండా. అప్పటికప్పుడు బయలుదేరాము. మా వారి ఫ్రెండ్స్ వెళ్తున్నారు అంటే రిజర్వేషన్ లేదు, ఏ బుక్ చేసుకోవటం లేదు, ఏం లేదు, నార్మల్గానే బస్కి వెళ్ళాము. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, యాక్చువల్గా ఎప్పటి నుంచో తిరుపతి వెళ్దామన్న ఆలోచన ఉంది, కానీ ఇప్పటికి కుదరలేదండి. నాకు తెలిసి వచ్చాక పెద్ద తిరుపతి వెళ్దాము అనుకోవడమే తప్ప ఎప్పుడూ సాధ్యపడలేదు. అది ఎందుకనో అర్థం కాలేదు. బట్ ఏంటంటే, పెద్ద తిరుపతి దాటి అరుణాచలం వెళ్ళొచ్చాను. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. బట్ చాలా హ్యాపీగా జరిగింది ట్రిప్ అయితే మాత్రం. పిల్లల్ని మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంచేసి నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము. ఎందుకంటే తెలియని చోటు, కొత్తగా ఉంటుంది, అన్నీ చూసుకొని తెలిస్తే తప్ప పిల్లల్ని తీసుకుని వెళ్తే చాలా ఇబ్బంది పడతామని చెప్పి అన్నారని, కానీ మా వారు నేను మాత్రమే వెళ్ళాము. బట్ జర్నీ వైజ్గా అంతా బాగానే జరిగిందండి. దర్శనాలు అవన్నీ కూడా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. బట్ అరుణాచలం వెళ్ళటం అన్నది చాలా గ్రేట్ అని అందరూ అంటున్నారు. యాక్చువల్గా వెళ్ళొచ్చాక కూడా నాకు అదే ఫీల్ అనిపించింది. ఏంటంటే, శివుడి ఆజ్ఞ లేనిది ఏది జరగదు అంటారు కదా. బట్ ఏంటంటే, ఖచ్చితంగా ఆయన పిలిస్తే మనం వెళ్తామంటండి. అప్పుడు పిలుపు వచ్చిందని అనుకోవాలన్నమాట. ఇంకా మాకు అలా బయలుదేరి వెళ్ళామన్నమాట. ఇక మార్నింగ్ అయ్యింది. నైట్ బస్సు ఇక్కడ ఎక్కాము విజయవాడ నుంచి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ఎక్కాము. మార్నింగ్ అయ్యింది అక్కడికి పెద్ద తిరుపతి దిగేటప్పటికి. ఇంకా అక్కడి నుంచి అరుణాచలానికి తిరువనమలై అంటారు, అక్కడికి బస్సు ఎక్కి బయలుదేరి వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకో 4 hours జర్నీ. అది అయ్యాక దిగాక వెంటనే ఒకసారి రాజగోపురం దర్శనం చేసుకున్నాము. ఇక చిన్న రూమ్ ఉంటే చూసుకొని అందులోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి, ఇదిగోండి రాజగోపురం అన్నమాట ఇది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అక్కడే ఇందాక చూసున్నారు కదా, అక్కడే అన్నప్రసాదం ఉంటే స్వామివారిది తీసుకొని, ఇదిగోండి మొత్తం ఆ ప్రాంగణంలో మొత్తం ఇట్లా పెట్టారన్నమాట స్వామివారి ఇది. టోటల్గా ఎన్ని రాజగోపురం నుంచి లోపలికి ఎన్ని గోపురాలు ఉంటాయి, చుట్టూ గిరి ఎలా ఉంటుంది, ఇటు రోడ్వే ఎలా ఉంటుంది, మొత్తం అంతా ఇక్కడ 3D మోడల్ అంటారు చూసారా, అట్లా పెట్టారన్నమాట. ప్రతిదీ ఇంక చూస్తూ ఉంటే అలాగా ఎంత టైం అయినా సరిపోదండి నిజం చెప్పాలంటే. ఇలాంటి లాంగ్ ట్రిప్స్కి ఎక్కువ రోజులు మనం ప్లాన్ చేసుకుని వెళ్తేనే కాస్త తిరిగి ఒక్కొక్కటి చూసి రాగలుగుతాం. బట్ ఏంటంటే, మేము అనుకోకుండా బయలుదేరాము. ఆబ్వియస్లీ మీకు అంత తెలిసిందే కదా, జాబ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ డేస్ లీవ్స్ అంటే ఇవన్నీ కుదరవు కదా. అక్కడికి 3 days అనుకుంటా పెట్టుకున్నారు ఈయన. ఇక అంతే, ఆ 3 daysలోనే అరుణాచలము అండ్ నెక్స్ట్ వచ్చేసి కంచి ఒకటి చూసుకుని వచ్చాము. ఇంకా స్వర్ణ దేవాలయం వెళ్దాం అనుకున్నాము, బట్ టైం సరిపోదని చెప్పి ఇంకా బయలుదేరి వచ్చేసాము వీటి వరకే చూసుకొని. మళ్ళీ వెళ్దాము అని అనుకుంటున్నాము, బట్ ఎప్పుడు కుదురుతుందో చెప్పలేము, తెలియదు కూడా. బట్ చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు అరుణాచలంలోకి మనం అడుగు పెట్టామంటేనే శివుడి ఆశీస్సులు ఉంటాయి. చాలా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఆ అదృష్టం దక్కుతుందని అంటారంట. అది నిజమేనేమో అనిపించింది. అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. మనం అసలు ఈ వర్క్ టెన్షన్స్ ఇవన్నీ కూడా మర్చిపోతాము టోటల్గా. యాక్చువల్గా దర్శనం అయ్యింది, తర్వాత ఇవన్నీ చూసుకున్నాము. ఈవినింగ్ అట్లా అయ్యిందండి, 5-5:30 అలా అయ్యింది. కొంచెం వర్షం కూడా కురిసింది అక్కడప్పుడు. ఆ తర్వాత ఇంకేంటంటే, రాజగోపురం దగ్గర నుంచి ఇక్కడ హారతి వెలిగించి అప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామండి. హారతి కర్పూరం వెలిగించాక రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. అందరం స్టార్ట్ చేస్తాము అలాగా. ఇంకా మాతో పాటు కూడా కొద్దిమంది ఉన్నారు.
కొద్దిమంది తిరగలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే ఆటోల్లో కూడా తిరిగారు. టోటల్గా గిరి మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక స్టార్టింగ్ ఇంద్రలింగం అని వస్తుంది. ఇలాగా మొత్తం 11 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఈశాన్యలింగం, నైరుతి లింగం, చంద్రలింగం అని ఇలాగా కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఒక్కొక్క శివాలయంలాగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క దాని దగ్గర కర్పూరం వెలిగించుకుంటూ దర్శనం చేసుకుని అలా నడుస్తూ వెళ్ళడమే. చాలామంది ఉంటారు, అసలు మనకి ఏం అనిపించదు కూడా. అసలు అంత దూరం నడిచినా కూడా ఎలా వెళ్ళిపోయామో అరుణాచల శివ అని తలుచుకుంటూనే అలా వెళ్ళాము. మధ్యలో కామాక్షి అమ్మవారివి కొన్ని దేవాలయాలు ఉన్నాయి, దక్షిణామూర్తి స్వామిది ఉన్నాయి. అన్ని చోట్ల అలాగ ఆగి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలామంది కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది పడుతుంటారు కదా. డైరెక్ట్గా నడవలేని వాళ్ళు ఏంటంటే సాక్సులు కూడా వేసుకుని నడవచ్చంట. అందుకని కొద్దిమంది సాక్సులు కూడా వేసుకున్నారు. ఇక మేము నడుస్తున్నాము చాలా వరకు. ఇంకా ఏంటంటే కొన్ని కాయిన్స్ కూడా తీసుకుని వెళ్తే చాలామంది సాధువులు ఉంటారండి. అటు ఇటు మొత్తం మనం వెళ్ళే దారిలో ప్రతి ఒక్కరికి డబ్బులు వేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మాకు అంత ఐడియా లేదు కదా, జస్ట్ ఏదో మామూలుగా మనీ తీసుకెళ్ళాము. ఇంక అక్కడే షాప్లో చేంజ్ తీసుకొని ఇంక అలా వేసుకుంటూ వెళ్ళాం అనమాట. ప్రతి టెంపుల్ దగ్గర ఇలా దర్శనం చేసుకోవటం, హారతి కర్పూరం వెలిగించటం. కొన్ని చివరికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ నైట్ అయ్యి కొన్ని గుడులు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. బయట నుంచే దర్శనం చేసుకుని వెళ్ళటమేనంట. ఇంక అందరూ అలాగే వెళ్ళారు, మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా. అలా జరిగింది. కాకపోతే చాలా హ్యాపీయెస్ట్ మెమొరీ అండి ఇన్ మై లైఫ్ అనమాట. నిజంగా చెప్పాలంటే చాలా బాగా జరిగినాయి దర్శనం అన్నీ మాత్రం. ఇంకా వచ్చేసి తర్వాత ఇక్కడ మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గం ఏంటంటే అందులోంచి మనిషి లోపల నుంచి బయటికి వస్తే ఏంటంటే చాలా మనం మళ్ళీ అమ్మ దగ్గర నుంచి జన్మించినట్టేనంట. మనం మొత్తం పాపాలన్నీ తొలగిపోయి మళ్ళీ అప్పుడే పుట్టిన బిడ్డ వల్లే అంత మంచి పుణ్యం చేసుకున్నట్టంట. ఆ లోపల నుంచి అంటే అటువైపు నుంచి దారి ఉంటుంది. ఇక మేము మా వారు వస్తున్నారనమాట అందులోంచి. ఫస్ట్ అయితే చీకటిగాను, జస్ట్ ఒక పక్కనేమో వర్షం కూడా ఉంది లైట్గా. అందులోంచి ఎట్లాగా అనుకుంటూనే ఉన్నాం, బట్ ఏమనిపించలేదండి, జారిపోయినట్టే ఉంది. నిజంగా చాలా బాగా ఉంది. అందులోంచి వచ్చాము. ఎవరికి ఆయనకి కాళ్ళ నొప్పులు వచ్చి నేను కూర్చున్నారు. బట్ నాకైతే ఏమనిపించలేదండి. అసలు స్వామిని తలుచుకుంటూనే తిరిగేసాము, అంతా బాగానే జరిగింది. ఫైనల్లీ రాజగోపురం దగ్గర వచ్చాము, కర్పూరం వెలిగించాము, దండం పెట్టుకున్నాము. 14 కిలోమీటర్లు తిరిగామండి మేమే. నాకే ఆశ్చర్యంగా అనిపించింది. బట్ ఆ రోజు ఏం తెలియలేదు. నెక్స్ట్ డే మాత్రం కాళ్ళ నొప్పులు ఉన్నాయండి. మార్నింగ్ మళ్ళీ లెగిచి రెడీ అయ్యి మళ్ళీ అదే టెంపుల్కి, అదే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. మార్నింగ్ టైము, డే టైం వెళ్ళాము. బాగా జరిగింది దర్శనం కూడా, చాలా బాగుంది. అక్కడ మనకులాగా ఏంటంటే తీర్థం అవి ఇవ్వరు ఎప్పుడు, ఇంకా ఎంతసేపు విభూది కుంకుమ ఇస్తారు ప్రసాదంలాగా చేతిలోకి. బాగా జరిగిందండి ఈ ట్రిప్ మాత్రం. అందరూ నాకు తెలిసినంత వరకు వీలైతే అందరూ వెళ్ళి ఒకసారి దర్శించుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నా ఎక్స్పీరియన్స్ అది. చాలా మంచిదండి. ఎవరైనా సరే ప్లాన్ చేసుకొని ఒక్కసారైనా వెళ్ళరండి లైఫ్లో. లాంగ్ ట్రిప్స్ అంటే యాక్చువల్గా ఎప్పుడు అస్తమానం కుదరదు, కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి అట్లా అనుకొని వెళ్ళి రావడం చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైం కంచికి బయలుదేరాం అన్నమాట. టిఫిన్ చేసి దర్శనం అయ్యాక ఇక కంచికి వెళ్తున్నాము బస్సులో. వెళ్తూ జర్నీ కంటిన్యూ జర్నీ అయిపోయింది. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ తిరిగాక ఏంటంటే ఒక 1 డే అక్కడే రెస్ట్ తీసుకొని ఉంటే కొంచెం అది వేరుగా ఉంటుందండి. కంటిన్యూ జర్నీ వాటి వల్ల ఏంటంటే కాళ్ళు కొంచెం వాచిపోయి ఇబ్బంది పడ్డాం అనమాట. బట్ ఏంటంటే అప్పుడేం తెలియలేదండి. మొత్తం అన్నీ తిరిగి వచ్చేసాక, మన ఇంటికి వచ్చాక అనిపించినాయి అవన్నీ. అప్పుడైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మనమేనా వచ్చింది, దర్శనం చేసుకున్నామా, స్వామి మనల్ని పిలిచాడనమాట, చాలా అదృష్టం అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాము. నిజంగానండి, పెద్ద తిరుపతి దాటి స్వామివారికి అరుణాచలం వెళ్ళాను, పెద్ద తిరుపతి వెళ్ళలేకపోయాను. నాకు ఇప్పటికీ అదే క్వశ్చన్ మార్క్. మా వారిని అడిగాను, తిరుపతి తీసుకురాలేదు కానీ దాన్ని దాటి అరుణాచలం వెళ్తున్నాం మనము అని. నిజమేనా అనుకుంటానే దర్శనం కూడా చేసుకుని వచ్చేసాను.
తిరువన్నమలై అంటారంటండి దాన్ని, ఊరి పేరు. అక్కడ అందరూ తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా మాట్లాడరండి. మెయిన్ ఎక్కడైనా సరే లేదు మాకు తెలియదు అన్నట్టుగానే ఉంటారు. కంచి వెళ్ళాము, జర్నీయే సరిపోయింది. ఈ మధ్య దారిలోనే ఇస్రో కూడా అక్కడ దగ్గరే కదండి, అప్పుడే రాకెట్ ఏదో లాంచ్ చేస్తున్నారు, అది కూడా చూసాము అనుకోకుండా ఎట్ దట్ టైం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది, బాగుంది, ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. అది ఈ కంచి వెళ్ళాము. అక్కడ చంద్రశేఖర శర్మ గారు అనే మఠం ఉందంట, అది కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఆటో వాళ్ళు గైడ్ చేస్తారు కదండి. ఇంకా అలాగే మనకి తెలియదు, ఇంక ఈయన ఫ్రెండ్స్ వాళ్ళు మేము అందరం కలిసి ఒక 2 ఆటోల్లో వెళ్ళామన్నమాట. ఆ మఠంలో అక్కడ చాలా బాగుంది, శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు, ఏదో పూజ జరిగింది. బట్ ఏంటంటే అక్కడ మఠంలో కూడా సేమ్ అయ్యప్ప స్వామి టెంపుల్లో లాగా షర్ట్ ఉంచుకోకూడదు జెంట్స్ వచ్చేసి, ఆ షర్ట్ తీసేసి వెళ్ళి దర్శించుకోవాలన్నమాట. ఇంకక్కడే ప్రసాదం కూడా పెడుతున్నారు అంటే ఇంకక్కడే ప్రసాదం తీసుకున్నాము. చాలా బాగుంది, కానీ ఏదైనా అంతా సాంబారేనండి. ఆ సాంబార్ కూడా ఎంత స్వీట్గా ఉంటుందంటే మనం ఇంకా తినలేమన్నమాట. ఇదిగో ఇదేనండి ఆ శర్మ గారి ఆశ్రమం మఠం. అది అక్కడ షర్ట్ ఎక్కువ ఉంచుకోకూడదంటే లోపలికి వెళ్ళేవాళ్ళు దర్శనానికి. దర్శనం బాగా జరిగింది, ఫుడ్ కూడా బాగుంది, ప్రసాదం కూడా బాగానే ఉంది వాళ్ళ దగ్గర. ఇక అది ఈయనది మఠం అనమాట, ఈయనే శంకర శర్మ గారు. న్యాచురల్గా ఉన్నట్టుందండి ఇంతకీ విగ్రహం అది. ఆ తర్వాత వచ్చేసి కామాక్షి అమ్మవారి గుడి, కామాక్షి అమ్మ కూడా చాలా బాగున్నారు. అక్కడ కలువ పూలు అవన్నీ అమ్ముతారనమాట, అవన్నీ తీసుకెళ్ళి సమర్పించాము. ఆ లోపలికే పద్మనాభ స్వామి వారు, వెండి బల్లి బంగారు బల్లి అవన్నీ ఉంటాయి కదండి. అక్కడే టెంపుల్ దగ్గర ఇట్లా పెట్టారు. చాలా బాగా జరిగినాయండి దర్శనాలన్నీ మాత్రం. బట్ ఏంటంటే ఇంకా 2 days ఉంటే అటు కాణిపాకం అని, ఈ స్వర్ణ దేవాలయం అనేవని, కంచి బల్లి వెండి బల్లి బంగారు బల్లి చంద్రుడు సూర్యుడు అవన్నీ కూడా తాకామన్నమాట. బాగా జరిగినవి, దర్శనం బాగా జరిగింది. వీలైతే మీరు కూడా ఒక్కసారన్నా వెళ్ళిరండి, చాలా మంచి జరుగుతుంది, బాగుంటుంది. ఎన్నో జన్మల పాపాలు కూడా తొలగిపోతాయంట. ముందు ఏది ఎలాగున్నా మన కంటికి మాత్రం చాలా పుణ్యం చేసుకున్నా అనిపించింది, పీస్ఫుల్గా కూడా అనిపించిందండి, మైండ్ ప్రశాంతంగా. ఎంత బాగుంది, ఒక్కసారన్నా చూడాలండి అవన్నీ. ఆ కట్టడాలు అసలు, ఆ గోపురాలు ఎంత బాగున్నాయంటే ఒక రాక్ని అంతలా చెక్కారా నిజంగా. ఇప్పుడంతా మెషిన్ అండి, ఒకప్పుడు అంతా మనుషులు చెక్కినవంట అవన్నీ. ఎంత నీట్గా ఉన్నాయంటే అసలు నిజం అని అలా కూర్చుని పోతాం ప్రశాంతంగా ఉండి, ఇది బాగుంది కదా అని. మన ఊరు కాదుగా, మళ్ళీ రావాలిగా, అది ఇలా ఉందండి. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.